ఎమ్మెల్యేలపై టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సీఎం చంద్రబాబుకు తలనొప్పిగా మారిన కొత్త ఎమ్మెల్యేలు. రాష్ట్రంలో కొత్తగా గెలిచిన 60 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల పనితీరుపై నియోజకవర్గాల్లో ఐవీఆర్ఎస్ సర్వేలు కేడర్ అభిప్రాయం తీసుకుంటున్నారు చంద్రబాబు. 80% మంది ఎమ్మెల్యేలపై కూడా నెగటివ్ టాక్ వినిపిస్తోంది. ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని కూడా వినిపిస్తుంది. నియోజకవర్గానికి రావడం లేదంటూ కూడా ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. వ్యాపారాలు సొంత పనుల్లో కూడా మునిగిపోయారని కంప్లైంట్స్ ఇస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదంటూ కూడా క్యాడర్ తెలిపింది. వైసీపీ నేతలతో కొంతమంది ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు అంటూ కూడా ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేల పనితీరుపై సీరియస్ అవుతున్నారు అధినేత చంద్రబాబు. ప్రస్తుతం మారకపోతే గనక మార్చేస్తానంటూ కూడా సీఎం చంద్రబాబు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, ఇప్పుడు ఏదైతే టీడీపీలో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలపై ఇంత పెద్ద నెగటివ్ టాక్ అయితే వస్తుంది, దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? చేస్తాములే. గత కొంతకాలంగా కూడా ఈ కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ ఎమ్మెల్యేల పరిస్థితి కూడా దాదాపుగా రాష్ట్రంలో అలాగే ఉందనే విషయం అయితే ఎన్నో సందర్భాల్లో మనం వింటూ వచ్చాం. అటు వార్తల్లో కానీ ప్రముఖ పత్రికల్లో కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కథనాలు కూడా వచ్చాయి. కొన్ని పత్రికలు అంటే కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేల వ్యవహార శైలి, అలాగే వారి అనుచరుల వ్యవహార శైలితో పాటుగా ఈ మంత్రులుగా ఉన్న వారి వ్యవహార శైలిపై కూడా తీవ్ర అంటే కాస్త టీడీపీ కేడర్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల్లో యువతను దృష్టిలో పెట్టుకుని యువ నాయకులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంలో భాగంగానే చాలా మంది ఎన్ఆర్ఐలకు కానీ అదేవిధంగా స్థానికంగా కాస్త పట్టున్న వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా సీట్లు ఇవ్వటం ఇదంతా కూడా జరుగుతూ వచ్చింది. అయితే చాలా మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గాల్లో అంటే కనీసం పర్యటనలు చేయటం లేదు, కానీ అంటే ప్రజల నుంచి గ్రీవెన్స్లు నిర్వహించడం లేదు. దీనికి సంబంధించి ఇటీవల పార్టీ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇటీవల అసలు పార్టీ కార్యాలయానికి రావటం లేదు, గ్రీవెన్స్ ఎందుకు నిర్వహించడం లేదు, ఒక్కరోజు 5,000 మంది ఎందుకు వచ్చారంటూ కూడా నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ప్రతి శుక్రవారం కూడా గ్రీవెన్స్ నిర్వహించాలి, అలాగే పార్టీ కార్యకర్తలతో కూడా మాట్లాడాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నుంచి కూడా కొంతమంది నేతలు అప్పటికప్పుడు పరుగులు పెట్టి దానికి సంబంధించి కొంత అంటే పార్టీ కార్యకర్తలతో కానీ ప్రజలతో కానీ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చాలా వరకు కూడా సొంత వ్యాపారాల మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. సొంతంగా అంటే కొంతమంది హైదరాబాద్ లో ఉంటున్నారు. ఉత్తరాంధ్రకు చెందినటువంటి కొత్త ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ హైదరాబాద్ ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి కొంతమంది అటు బెంగళూరు వెళ్లే ప్రయత్నం కానీ చెన్నై వెళ్లే ప్రయత్నం కానీ అక్కడ చెన్నైలో వ్యాపారాలు చేసుకుంటున్నారు. వాటికే ఎక్కువగా సమయం కేటాయిస్తున్నారు. ప్రభుత్వ ఖర్చులను కూడా అంటే ప్రభుత్వం ఇచ్చే రవాణా సౌకర్యాలను కూడా అందుకే వాడుకుంటున్నారనే విమర్శలు అయితే తీవ్ర స్థాయిలో వస్తున్నాయి. ఇటీవల కూడా చాలా మందికి అంటే అది అధినేత చెప్పినా సరే వినని చాలా మంది నేతలు ఉన్నారు. దీంతో ఇప్పుడు వీళ్ళందరి విషయంలో కూడా ఫోన్ చేసి అసలు ప్రజల దగ్గర నుంచి కూడా అభిప్రాయాలు తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. అసలు వీళ్ళు అందుబాటులో ఉంటున్నారా, నియోజకవర్గాలకు వస్తున్నారా లేదా, ఎమ్మెల్యే ఆఫీసులకు వెళ్తే మీకు స్పందన ఉంటుందా లేదా, అక్కడ సిబ్బంది మీతో ఎలా వ్యవహరిస్తున్నారా, అదేవిధంగా ఏమైనా దందాలు చేస్తున్నారా, వసూళ్లు చేస్తున్నారా, ఇటువంటి కీలక అంశాలను కూడా పార్టీ అధిష్టానం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సంబంధించి ఇప్పటికే ఒక ప్రత్యేక బృందాలను ఎవరైతే మాట వినకుండా అధిష్టానం చెప్పిన ఇస్తున్నారు అనుకుంటారో వాళ్ళందరూ కూడా కొత్తగా ఇన్ఛార్జీలను కూడా నియమించే అవకాశం కనపడుతోందంటూ కూడా టీడీపీ వెంకట్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ప్రజలకు అందుబాటులో లేదు అంటూ కూడా నియోజకవర్గాలకు రావడం లేదు అంటూ కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ అంశంపై పార్టీ లోపల ఏ విధంగా సమీక్ష నడుపుతున్నారంటారు? పార్టీ కార్యకర్తలు కూడా చాలా సందర్భాల్లో అంటే పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్ళి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో పల్లా శ్రీనివాస్ ఆయన దృష్టిలో కూడా పలు సందర్భాల్లో పెట్టినవి కూడా మనం చూసాం. ఏంటి అంటే మా ఎమ్మెల్యేని మేము కష్టపడి గెలిపించుకున్నాము, మా ఎమ్మెల్యే కనీసం కూటమి అందరూ కలిసి గెలిపించారు, కనీసం మా ఎమ్మెల్యే మాకు అందుబాటులో ఉండటం లేదు, ఏదైనా పలానా సమస్య ఉంది అని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి అని అంటే మాకు అనేక కండిషన్లు ఉంటున్నాయి, లేదంటే మేము ఎమ్మెల్యేతో మాట్లాడాలి, లేదా మాకు సంబంధించి ఏదైనా పెన్షన్ కావాలనో, లేదంటే మా గ్రామానికి రోడ్డు కావాలనో, లేదంటే మాకు పాస్ పుస్తకం కావాలనో, ఏదో ఒక సమస్య కోసం వెళ్ళినప్పుడు కనీసం ఎమ్మెల్యే అందుబాటులో ఉండటం లేదంటూ కూడా కార్యకర్తలు చాలా వరకు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే చాలా మంది కార్యకర్తలు ఉపాధి సమస్యలు కూడా కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఉపాధి లేక ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళు కొంత అంటే పార్టీ కోసం కష్టపడి ఉంటారు. వాళ్ళకి ఏదో ఒక ఉపాధి కార్యక్రమాలు కానీ ఏదైనా ఉపాధి కల్పించాలంటూ కూడా కొన్ని సందర్భాలు చాలా ఉంటాయి. కానీ ఇప్పుడు క్యాడర్ చెప్పినా సరే అంటే క్యాడర్ ఎన్నిసార్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నా సరే పట్టించుకోవటం లేదంటూ కూడా దీనికి సంబంధించి ఎన్నో సందర్భాలు విమర్శలు వచ్చినాయి. అందుకే చంద్రబాబు నాయుడు కూడా కేబినెట్ సమావేశం జరుగుతున్నప్పుడు కానీ జిల్లాల పునర్విభజనకు సంబంధించి సబ్ కమిటీతో భేటీ అయినప్పుడు కానీ ఇదే అంశాలను కూడా ప్రస్తావించారు. నియోజకవర్గాల్లో ప్రజల అభిష్టం మేరకు మీరు పనిచేయట్లేదు, మీ ఇష్టం వచ్చిన వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే మీరు పనిచేస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. పదే
హైదరాబాద్ లో ఎందుకు ఉంటున్నారు, హైదరాబాద్ లో వ్యాపారాలు ఎందుకు చేస్తున్నారు, అక్కడ బీఆర్ఎస్ నేతలతో ఎందుకు వ్యాపారాలు చేస్తున్నారు, వైసీపీ నేతలతో మీకు అసలు పని ఏంటి అంటూ కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కొంతమంది ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవడానికి కూడా చంద్రబాబు సిద్ధమయ్యారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. త్వరలోనే దీనికి సంబంధించి చర్యలు కూడా ఉండే అవకాశం ఉంది. అలాగే కూటమికి సంబంధించి మన పవన్ కళ్యాణ్ కూడా ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు అంటే కనీసం కూటమి పార్టీల నాయకులతో సఖ్యత మెయింటైన్ చేయట్లేదు, ఇష్టం వచ్చినట్టుగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది పవన్ కళ్యాణ్. దీనికి సంబంధించి చంద్రబాబు కూడా జోక్యం చేసుకోవాలని కూడా పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. దీంతోనే ఇప్పుడు పరిణామాలన్నీ కూడా కొంత కొత్త ఎమ్మెల్యేలు టార్గెట్ గా జరుగుతుంది. మాట వినని ఎమ్మెల్యేలను ఎవరైనా సరే పక్కన పెట్టేందుకు వాళ్ళు ఎవరైనా సరే ఎంత కష్టపెట్టినా సరే నోటుదోల ఉన్న వాళ్ళకు కూడా ఇదే వర్తిస్తుందంటూ కూడా చంద్రబాబు ఎన్నో సందర్భాలు చెప్పడం జరిగింది. కాబట్టి త్వరలోనే కఠిన చర్యలు కూడా మనం చూసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ వెంకట్. కొత్త ఎమ్మెల్యేలపై అయితే టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది. సీఎం చంద్రబాబుకు తలనొప్పిగా మారారు కొత్త ఎమ్మెల్యేలు. రాష్ట్రంలో కొత్తగా 60 మంది ఎమ్మెల్యేలు గెలిచినా కూడా ఎమ్మెల్యేల పనితీరుపై నియోజకవర్గాల్లో అయితే IVRS సర్వేలు మరియు కేడర్ అభిప్రాయం తీసుకుంటూ ఉన్నారు చంద్రబాబు. 80% మంది ఎమ్మెల్యేలపై కూడా నెగటివ్ టాక్ వినిపిస్తోంది. ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని, నియోజకవర్గానికి రావడం లేదంటూ కూడా ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. వ్యాపారులు మరియు సొంత పనుల్లో మునిగిపోతున్నారంటూ కూడా కంప్లైంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదంటూ కూడా క్యాడర్ నుంచి వినిపిస్తోంది. వైసీపీ నేతలతో కొంతమంది ఎమ్మెల్యేలు తిరుగుతున్నారంటూ కూడా ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. ఎమ్మెల్యేల పనితీరుపై అయితే సీరియస్ అవుతున్నారు చంద్రబాబు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చూసుకున్నట్లయితే కూడా కూటమి నేతలతో కూడా పార్టీ సఖ్యత మెయింటైన్ చేయడం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎవరిపైన అయితే ఏ నేతలపైన అయితే ఇప్పుడు నెగటివ్ రిపోర్ట్ ఉందో వాళ్లపై కూడా త్వరలోనే చర్యలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.